హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెసెంట్ నేను వచ్చేసి కడప జిల్లాలో ఉన్నటువంటి బుగ్గవంక జలాశయం వద్ద ఉన్నాను అనమాట. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి బుగ్గవంక డ్యాము. సో ఇక్కడ వాటర్ అనేవి చాలా ఉన్నాయి. సో నేచర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ దారి కనబడుతుంది ఎదురుగా మీకు. సో అక్కడ నుంచి అయితే మనము ఇక్కడ పై వరకు రావాలి. సో మేము పొద్దున్నే వచ్చాం కదా, అందువల్ల అక్కడ గేట్ అయితే క్లోజ్ చేసి ఉన్నారు. అయితే మేబీ ఫ్యూచర్లో దీనికి ఏమన్నా వచ్చేదానికి పర్మిషన్ అయితే అలో చేస్తారనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే లేదు ఇక్కడ రావడానికి, లేకుంటే ఇంకా ఏదైనా డెవలప్ చేసి తర్వాత అయితే ఇక్కడికి అలో చేస్తారనుకుంటాను. సో ఇన్ కేసు ఇక్కడికి వచ్చేదానికి మనకు పర్మిషన్ ఇచ్చినప్పుడు సో ఖచ్చితంగా మీరైతే ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ చూడవచ్చు అనమాట. సో డ్యామ్ అయితే చాలా బాగుంది. సో మీకు ఇంకా దగ్గరికి వెళ్ళేసి డ్యామ్ ఎలా ఉంది, అక్కడ ఎన్ని గేట్లు ఉన్నాయి, తర్వాత అక్కడ లొకేషన్ ఎలా ఉంది అనేది మొత్తం ఇది మీకు చూపిస్తాను. సో చూస్తూనే ఉండండి. సో వెళ్తున్నాం అనమాట అక్కడికి. సో ఇప్పుడు మనమైతే గేట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మొత్తంగా ఒక 4 గేట్లు అయితే ఉన్నాయంట డ్యామ్కి. సో ఆ 4 గేట్లు అయితే మీకు చూపిస్తాను. అయితే మనకు ఇక్కడ వర్షాకాలం వస్తే కనుక గేట్లు ఓపెన్ చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అనమాట ఇది. సో ప్రజెంట్ మనకు వర్షాలు లేవు, సో వాటర్ కూడా తక్కువ ఉన్నాయి అనమాట. సో అందువల్ల మనమైతే మీకు ఆ వాటర్ వచ్చే ప్లేస్ అయితే చూపించలేకపోతున్నాను. సో గేట్లు ఓపెన్ చేస్తే మటుకు చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అయితే ఇంకొంచెం డెవలప్ చేయాలి ఇది. కడపకు వస్తే కనుక ఇన్ని అద్భుతాలు చూడొచ్చు. సో చాలా మంది ఏమనుకుంటారంటే కడపకు వచ్చినప్పుడు ఓన్లీ బాంబులు, కత్తులు అదే అంటారు. ఫ్యాక్స్ అనేది ఒకటే కాదు, టూరిజంలో కూడా కడప అనేది చాలా అద్భుతమైన ప్రదేశము. సో మీరు ఎప్పుడన్నా కడపకు వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ కడపలో చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి చూడడానికి. ఇక్కడ వచ్చేసి కడపలో చూడవలసిన ప్రదేశాలు అని చెప్పేసి మీకైతే ఏవైతే ఫేమస్ ఉంటాయో ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఒక వీడియోలో చేసి మీకైతే చూపించబోతున్నాను అనమాట. సో త్వరలో ఆ వీడియో కూడా వచ్చేస్తుంది. సో మీరు ఇన్ కేస్ కడపకు వస్తే మా వీడియో చూడండి, తర్వాత మీరు రియల్గా ఆ ప్లేస్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయన్నమాట ప్లేస్లు అయితే. సో నిజంగా సూపర్ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ప్రజెంట్ బుగ్గవంక డ్యామ్లో ఉన్నాను. సో బుగ్గవంక డ్యామ్ కూడా చాలా అద్భుతమైన ప్రదేశము, మంచి ప్రదేశం అనమాట. టూరిస్టులకు మంచి ప్లేస్గా చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు బుగ్గవంక డ్యామ్ అనేది ఇక్కడ పాలకొండలు అనమాట ఉండేది. పాలకొండల్లో మనకు పెద్దగాడి, చిన్నగాది అని చెప్పేసి ఒక ప్లేసెస్ ఉన్నాయన్నమాట, టెంపుల్స్ ఉండి. సో అక్కడ మనకు వాటర్ ఫాల్స్ లాగా మనకు నీళ్ళు అనేవి ఏర్పడి అక్కడ నుండి ఈ బుగ్గవంక డ్యామ్కి వచ్చి ఇక్కడ స్టోర్ అయితే అవుతాయి. ఇది మీకైతే వర్షాకాలం వచ్చి చూపించాలా, సూపర్గా ఉంటుంది ఇది. అప్పుడు గేట్ ఓపెన్ చేసినప్పుడు ఈ లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. సో వీలైతే మీకు ఆ వీడియో క్లిప్ని అయితే మీకు ప్లే చేస్తాను, సూపర్గా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్. ఈ బుగ్గవంక ప్రాజెక్ట్ అనేది ఒక మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టు. ఇది పెన్నా నదికి ఉపనది అయిన బుగ్గవంక వాగు మీద నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు 1986లో ప్రారంభించబడి 2000 సంవత్సరంలో పూర్తయింది. ఒకప్పుడు కడప జిల్లాకు అవసరమైన తాగునీరు ఈ నది నుండే ముఖ్యంగా సరఫరా అయ్యేదట. కడప జిల్లాలోని మొత్తం 9700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కడప జిల్లా సీకే దిన్నె మండలంలోని ఇప్పపేట గ్రామ సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మించబడింది.
బుగ్గవంకకు ఆ పేరు రావడానికి కూడా ఒక కథ ఉంది. అదేంటంటే పూర్వము ఈ పాలకొండల్లో భృగు మహర్షి తపస్సు చేస్తూ ఉండేవారట. సాక్షాత్తు ఆయనే బుగ్గవంకకు సమీపంలో ఉన్న బుగ్గ శివాలయంలోని స్వామివారిని ప్రతిష్ఠించారట. ఆ బుగ్గ శివాలయానికి పక్కనే ఈ నది ప్రవహిస్తూ ఉండడం వల్ల ఈ నదికి భృగు నది అని పేరు వచ్చిందట. అదే కాలక్రమేణా బుగ్గవంకగా రూపాంతరం చెందిందని చరిత్ర చెప్తుంది. ఇంకా మనం ఈ బుగ్గవంక డ్యామ్ సమీపంలో పెద్దగాడి మరియు చిన్నగాడి శివాలయాలను సందర్శించవచ్చు. ఇవి వచ్చేసి మనకు పాలకొండల్లో ఉంటాయన్నమాట. సో ఈ పాలకొండల్లో ఉన్నటువంటి పెద్దగాడి చిన్నగాడి శివాలయాలకు కేవలం శివరాత్రి రోజు మాత్రమే మనకు ప్రవేశం ఉంటుంది. సో వీలైతే మనం కూడా శివరాత్రి రోజు అక్కడికి వెళ్ళి అక్కడ వీడియో చేసి అయితే మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి పురాతన బుగ్గ శివాలయం కూడా ఉంటుంది. అలాగే బ్రిటిష్ కాలం నాటి అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ కూడా మనకు ఈ బుగ్గవంక డ్యామ్కు సమీపంలో ఉంటుంది. సో వీలైతే ఇవన్నీ కూడా మీకు ఇంకొక వీడియోలో చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్ చూశారు కదా, వీడియో చాలా బాగుంది కదా. సో బాగుంది అనుకుంటున్నాం మేమైతే. సో ఇప్పటికైతే మొత్తం కవర్ చేశాము. సో ఇప్పటికైతే మేము రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో మొత్తం చూశారు కదా, మేమైతే ఇక్కడ అలా తిరిగాము. అక్కడ వరకు వాటర్ లాస్ట్ వరకు వెళ్ళి మొత్తం చూసి వచ్చాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. సో మేము పొద్దున టిఫిన్ కూడా చేయలేదు. సో ఫయాజ్ కూడా చాలా అలసిపోయాడు. ఏం ఫయాజ్, వెళ్దాం. ఇక్కడ దగ్గరలో మనకు నాగిరెడ్డిపల్లినో లేదో సంథింగ్ ఏదో పల్లె అయితే ఉంది. సో ఆ పల్లెకి వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ మనం కడపకైతే వెళ్ళిపోతాము. ఈ బుగ్గవంక డ్యామ్ వచ్చేసి కడప నుంచి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ దారిలో నుంచే మనము బుగ్గవంక డ్యామ్కి అయితే వచ్చాము. సో కడప నుంచి బుగ్గవంకకు వచ్చే దారి కూడా చూడండి ఎంత అందంగా ఉందో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లీ సైనింగ్ ఆఫ్. బై బై.